ఈ క్వశ్చన్ చూడండి, ఇది 2011 జేఈఈ మెయిన్స్లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూద్దాం. 2 identical charged spheres suspended from a common point by 2 massless strings of length L. అంటే చూడండి, 2 identical charged spheres ఉన్నాయంట. ఆ రెండు కూడా ఎల్ లెంత్ ఉన్న స్ట్రింగ్స్తో సస్పెండ్ చేశాడు. ఎక్కడి నుంచి? ఒకటే పాయింట్ నుంచి, కామన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇనీషియల్లీ అట్ ఎ డిస్టెన్స్ డి. ఇనీషియల్గా అవి స్మాల్ డి డిస్టెన్స్లో ఉన్నాయి అండ్ దట్ స్మాల్ డి ఈజ్ వెరీ లెస్ దెన్ క్యాపిటల్ ఎల్. ది చార్జెస్ బిగిన్స్ టు లీక్ ఫ్రమ్ బోత్ ద స్ఫియర్స్. రెండు స్ఫియర్స్లోంచి చార్జెస్ లీక్ అయిపోతున్నాయి అంట. ఎలాగా? ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. అంటే ఒక కాన్స్టెంట్ రేట్లో, అంటే ఒక సెకండ్కి 4 కూలమ్స్ బయటకు వస్తుంది అనుకోండి. అలా 4 కూలమ్స్ ఒక్కొక్క సెకండ్కి వచ్చేస్తుంది అన్నమాట, కాన్స్టెంట్గా వస్తుంది. As a result, charges approach each other with a velocity v, then v is a function of distance అని అడిగాడు. ఆప్షన్స్ ఏవో ఇచ్చాడు. v proportional to root x, v proportional to x, v proportional to x power 1/2, v proportional to -x. సో ఫస్ట్ వాడు ఇచ్చింది గిజన్ చూడండి, రెండు స్ట్రింగ్స్ కామన్ పాయింట్ నుంచి స్మాల్ డి డిస్టెన్స్లో సపరేట్ అయ్యి ఉన్నాయి. స్మాల్ డి డిస్టెన్స్లో సపరేట్ అయ్యి ఉన్నాయంట. అంటే ఇది లెంత్ ఎల్ అనమాట, స్ట్రింగ్ లెంత్ ఎల్. అవి రెండు చార్జ్డ్ స్ఫియర్స్. ఎంత డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి? ఇనీషియల్లీ స్మాల్ డి డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి. నౌ వాట్ హ్యాపెన్స్, దీని మీద క్యూ ఛార్జ్ ఉంది అనుకుందాం. 2 identical charged spheres. సో దిస్ ఈజ్ ఆల్సో క్యూ. ఇప్పుడు ఈ క్యూలోంచి ఏమవుతుంది? ఛార్జ్ బయటకు వచ్చేస్తుంది. ఛార్జ్ ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతే ఇది దీన్ని తక్కువ రిపల్ చేస్తుంది. ఇది ఎందుకు దూరంగా వెళ్ళింది? ఈ ఛార్జ్ని రిపల్ చేస్తుంది కాబట్టి దూరంగా వెళ్ళింది. నీకు ఛార్జ్ తగ్గిపోతూ ఉంటే ఏమవుతుంది? రిపలింగ్ ఫోర్స్ తగ్గిపోయి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఆ దగ్గరికి ఎంత వెలాసిటీతో వస్తున్నాయి అంటే దే ఆర్ అప్రోచింగ్ ఈచ్ అదర్ విత్ ఏ వెలాసిటీ v వెలాసిటీతో అప్రోచ్ అవుతున్నాయి అంట. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ దట్ v విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. అర్థమైంది? ఇది తగ్గుతూ ఉంటే, ఆ డిస్టెన్స్ తగ్గుతూ ఉంటే దానికి ఎలా ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇనీషియల్లీ d ఉంది, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ t వాట్ హ్యాపెన్స్, ద డిస్టెన్స్ బికమ్స్ x. అంటే తగ్గింది అనమాట. ఫస్ట్ d ఇక్కడ ఉందనుకుందాం, తర్వాత కొద్దిగా xకి తగ్గింది అనుకుందాం. ఓకే, నేను ఇంకా d గీయట్లేదు, x గీస్తున్నా. ఇప్పుడు దీన్ని ఇది రిపల్ చేస్తుంది కదా. ఎంతతో రిపల్ చేస్తుంది అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ FEతో రిపల్ చేస్తుంది. కిందకి ఏం యాక్ట్ చేస్తుంది? దాని వెయిట్ యాక్ట్ చేస్తుంది mg. పైకి ఏం యాక్ట్ చేస్తుంది? టెన్షన్. ఈ స్ట్రింగ్లో ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది. సో ఇది వెర్టికల్ అనుకుందాం. ఈ వెర్టికల్తో టీటా యాంగిల్ చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఇదే టీని మనం ఇక్కడ కూడా y యాక్సిస్ గీసుకున్నాం అనుకోండి. ఈ టీ ఈ y యాక్సిస్తో ఎంత చేస్తుంది? టీటా చేస్తుంది. సో y యాక్సిస్ కాంపోనెంట్ ఏంటి టీకి? టీ కాస్ టీటా. ఈ రెజల్యూషన్ అంతా మీరు చాలాసార్లు చేసి ఉంటారు కాబట్టి రాసేస్తున్నా, టీ సైన్ టీటా. రైట్? ఇప్పుడు ఇది రెస్ట్లో ఉంది, ఆ మూమెంట్లో అది రెస్ట్లో ఉంది. అంటే అర్థం ఏంటి? దిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఫోర్స్, దిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఫోర్స్. అప్వర్డ్ ఫోర్సు డౌన్వర్డ్ ఫోర్సు సేమ్ ఉండాలి, రైట్ ఫోర్సు లెఫ్ట్ ఫోర్సు సేమ్ ఉండాలి. సో టీ సైన్ టీటా మస్ట్ బి ఈక్వల్ టు FE. వాట్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 చార్జెస్ అంటే ఏం చెప్తావు? Q² బై డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ ఏంటి? x². ఓకేనా? ఎట్ సమ్ టైమ్ t. ఓకేనా? రైట్. నెక్స్ట్ టీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్, అంటే అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mg. నౌ లెట్ us ఎలిమినేట్ దట్ టీతో మనకు పని లేదు. సో టీని తీసేద్దాం. టీని తీసేయాలంటే రెండు ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే 1/2 చేయాలి. 1/2 చేసామనుకోండి, tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? KQ² బై mg x². మరి టీటాతో కూడా మనకు సంబంధం ఉండకూడదు, ఎందుకంటే మనకి వెలాసిటీకి ఎక్స్కి రిలేషన్ కావాలి కాబట్టి టీటాను కూడా ఎలిమినేట్ చేద్దాం. సో టీటాని ఎలిమినేట్ చేయాలంటే ఈ డిస్టెన్స్ ఎంత? x/2. ఈ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంత? L. సో tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు x/2 బై దిస్ థింగ్. కాకపోతే tan టీటా అనేది వెరీ స్మాల్ కాబట్టి యూ కెన్ అప్రాక్సిమేట్ ఇట్ టు సైన్ టీటా. మన దగ్గర సైన్ టీటా వచ్చేది చూడండి, x/2 బై L. అది ఈజీ కదా, అర్థమైందా? ఇది కూడా L అని తీసుకుంటున్నాం జనరల్గా, అర్థమైందా? ఎప్పుడు ఇఫ్ టీటా ఇస్ వెరీ వెరీ స్మాల్, ఆ స్మాల్ తీసుకోకూడదు. ఇక్కడ వెరీ స్మాల్ అని చెప్పాడు కాబట్టి మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో tan టీటా బదులుగా ఏం తీసుకోవచ్చు? సైన్ టీటా తీసుకోవచ్చు. సైన్ టీటా ఏంటి? x/2 బై L. సో దీని ప్లేస్లో మనం ఏం పెట్టచ్చు? x/2 బై L ఈజ్ ఈక్వల్స్ టు KQ² బై mg x². ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ నుంచి Q ఏం వస్తుందో రాయాలి. ఇవన్నీ కాన్స్టెంట్, L, 2, K, M, G అన్నీ కాన్స్టెంట్. హూ ఈజ్ లీకింగ్? X.
హూ ఈజ్ లీకింగ్ ఛార్జ్ క్యూ, హూ ఈజ్ డిక్రీజింగ్ ఎక్స్. ఈ రెండే వేరియబుల్స్, మిగతా అన్ని కాన్స్టెంట్సే. అవునా? సో క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ టైప్ క్యూ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ ఎక్స్ క్యూబ్ అని రాయొచ్చుగా. ఎన్ని కాన్స్టెంట్సే కాబట్టి ఇలా రాస్తుంది చూడండి. క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ కే అని, సమ్ కాన్స్టెంట్ సి అని తీసుకుందాం, సి ఎక్స్ క్యూబ్. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త చూడాలి. ఇక్కడ మనకి ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్ చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్, ఈ స్క్వేర్ అటే వెళ్ళిపోయింది అనుకోండి 1/2. సో ఏం రాయొచ్చు, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అదర్ కాన్స్టెంట్, మళ్ళీ సి పవర్ 1/2 అది అన్ని కాన్స్టెంట్ అన్నీ దాంట్లో తోసేస్తున్నాం, ఆ సముద్రంలోకి తోసేస్తాం. ఎక్స్ పవర్ 3/2 ఇది ఈక్వేషన్ మనకు వచ్చింది. అంటే క్యూకి ఎక్స్కి రిలేషన్ వచ్చింది. కానీ మనకి దేనికి రిలేషన్ కావాలి, వెలాసిటీకి ఎక్స్కి కావాలి. అది కూడా చేద్దాం. వెలాసిటీ అంటే ఏంటి, హౌ ఎక్స్ ఈజ్ చేంజింగ్, అంటే హౌ ఫాస్ట్ ఎక్స్ ఈజ్ చేంజింగ్. హౌ ఫాస్ట్ ఎక్స్ ఈజ్ చేంజింగ్ అని కావాలంటే ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. సో అది చేద్దాం. ఇది నోట్ చేసేసుకోండి, పాజిటివ్స్ ఇది నోట్ చేసుకోండి, డిఫరెన్షియేట్ చేసి వెలాసిటీని కూడా తీసుకొద్దాం. రైట్, మనకి ఆ ఈక్వేషన్ తీసుకుని చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ ఎక్స్ పవర్ 3/2. సో వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి, ఐ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్. డిఫరెన్షియేట్ చేద్దాం. దేంతో డిఫరెన్షియేట్ చేయాలి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ dx/dt. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో డిఫరెన్షియేట్ చేస్తే dq/dt ఈజ్ ఈక్వల్స్ టు సి ప్రైమ్, దీని డిఫరెన్షియేషన్ ఎంత, 3/2 ఎక్స్ పవర్ 3/2 - 1 డిఫరెన్షియేషన్ ఇంటూ dx/dt. డిఫరెన్షియేషన్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో డిఫరెన్షియేషన్ మ్యాథమెటికల్ టూల్స్ మీద లింక్స్ ఉంటాయి, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. సో dq/dt ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇది వచ్చింది. dq/dt ఏంటి, కాన్స్టెంట్ రేట్. సో దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అండ్ ఇది కాన్స్టెంటే. అవునా? ఇవన్నీ కాన్స్టెంట్సే మళ్ళీ. సో dx/dt అంటే వెలాసిటీ. సో నేను ఏం చేస్తానంటే ఒక సమ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని కాన్స్టెంట్లు కలిపేసి ఎక్స్ పవర్ ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 1/2 dx/dt అంటే ఏంటి, వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇది ఇటు వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది, ఎక్స్ పవర్ -1/2. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నోట్ చేసుకో. JEE Mains 2012 ఇందులో ఏం అడిగాడు చూద్దాం. ఇన్ ఏ యూనిఫామ్ చార్జ్డ్ స్ఫియర్ ఆఫ్ టోటల్ ఛార్జ్ Q and radius R, the electric field capital E is plotted as a function of distance from the center. The graph which would correspond to the above will be. అంటే ఈకి స్మాల్ ఆర్కి గ్రాఫ్ గీసాడు. ఒక స్ఫియర్ ఉంది, ఏం స్ఫియర్ అది, సాలిడ్ స్ఫియర్, యూనిఫామ్లీ చార్జ్డ్ స్ఫియర్. సో ఈ లోపల ఒక రకమైన ఫీల్డ్ ఉంటుంది, ఈ ఇన్సైడ్, బయట ఒక రకమైన ఫీల్డ్ ఈ ఆన్ సర్ఫేస్ మీద, అలాగే ఈ అవుట్ సైడ్ ఒక రకమైన ఫీల్డ్ ఉంటుందని మనం చదువుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూటీగా చార్జ్డ్ సాలిడ్ స్ఫియర్. మీరు అది చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడొచ్చు. సో దానికి ఫార్ములాస్ ఏమొచ్చినాయి మనకి, ఈ అవుట్ సైడ్ అంటే ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్, ఇక్కడ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అని రాస్తాం. ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు KQ/r². ఇది అవుట్ సైడ్ ఫార్ములా. ఈ ఆన్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అయినప్పుడు KQ/R². సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఉన్నప్పుడు జస్ట్ ఒక ఛార్జ్ క్యూ అనేది సెంటర్లో ఉన్నది అనుకుంటే దాని నుంచి ఆర్ డిస్టెన్స్లో ఎంత ఫీల్డ్ అంటే KQ/R². సింపుల్. నెక్స్ట్ ఈజ్ ఆర్ లెస్ దెన్ ఆర్ అంటే ఇన్సైడ్ ట్రిక్కీ పార్ట్, KQ/r³. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్సైడ్ ఏంటి, KQ/r³. అది మనం డిరైవ్ చేసాం. సో ఇన్సైడ్ చూస్తే ఈ ప్రపోర్షనల్ టు ఆర్, ఇన్సైడ్ ఏమైంది, ఈ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్, ఇవన్నీ కాన్స్టెంట్సే కదా. అవుట్ సైడ్ చూస్తే ఈ ప్రపోర్షనల్ టు 1/r². సో క్యాపిటల్ ఆర్ కన్నా ముందు అంటే లోపల ఫీల్డ్ ప్రపోర్షనల్ టు ఆర్ అంటే y ప్రపోర్షనల్ టు ఎక్స్. y ప్రపోర్షనల్ టు ఎక్స్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx. y ఈజ్ ఈక్వల్స్ టు mx అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. బాగుంది. మళ్ళా ఈ ఆన్ పాయింట్కి వచ్చేటప్పటికి సమ్ కాన్స్టెంట్ వాల్యూ KQ/R². సమ్ కాన్స్టెంట్ వాల్యూ
kq/r². తర్వాత అవుట్ సైడ్ ఏంటి మరి ఈ ప్రపోర్షనల్ టు 1/r². అంటే ఆర్ పెరుగుతూ ఉంటే ఈ ఏమవ్వాలి, తగ్గిపోవాలి. ఎలాగా 1/r² లాగా. సో ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కదా గ్రాఫ్, కాబట్టి ఒకటి తప్పు. రెండోది ముందే తప్పు, ఎందుకు ఇది స్ట్రైట్ లైన్ కాదు, ఇదేదో వంకరగా ఇచ్చాడు కారు, ఒక పారాబోలిక్ షేప్లో ఇచ్చాడు కాబట్టి, ఒక బెల్ షేప్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పే. అలాగే ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ లేదు. స్ట్రైట్ లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇది తప్పు, ఎందుకంటే అవుట్ సైడ్ ఏవి ఫీల్డ్ లేనట్టు ఇచ్చాడు. అవుట్ సైడ్ ఫీల్డ్ ఉంది అండ్ ప్రపోర్షనల్ 1/r². కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా ఇన్సైడ్ ఈ ప్రపోర్షనల్ టు ఆర్ కింద వచ్చింది, అవుట్ సైడ్ ఈ ప్రపోర్షనల్ 1/r² కింద కూడా వచ్చింది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, డి ఆప్షన్. క్వశ్చన్ చూడండి, జేఈ మెయిన్స్ 2013లో ఇచ్చారు. 2 charges ఈచ్ ఈక్వల్ టు క్యూ ఆర్ కెప్ట్ ఎట్ x ఈక్వల్ టు -a అండ్ x ఈక్వల్ టు a. అంటే x యాక్సిస్ తీసుకుందాం, ఇదేమో y యాక్సిస్. x ఈక్వల్ టు a దగ్గర ఒక ఛార్జ్ ఉంది, అది ఎంతది, q. 2 ఈక్వల్ ఛార్జెస్ q అండ్ అనదర్ ఈజ్ అట్ x ఈక్వల్ టు one is at -a and another is at +a. This is -a, that is +a. And here we have another charge q. Now what happened? A particle of mass m charge q0. A particle of mass m charge q0 is placed at the origin. And ఇక్కడ q0 place చేసి if the charge q0 is displaced by a small distance y which is along y axis, that y is very very small, okay, but మనకు కనిపించాలి కాబట్టి కొద్దిగా పెద్దది తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద y displacement, మనకు కనిపించేలా తీసుకుంటాం. Now the net force acting on q0 is proportional to q0 మీద ఉండే నెట్ ఫోర్స్ ఎంత అన్నాడు. ఇది ఎవరిది, q0. ఓకేనా, రైట్. సో ఫోర్సెస్ వేరే పెన్ వాడడం. ఇప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్, ఇదిగో q/2. కాబట్టి దిస్ రిపల్స్ దట్, దిస్ రిపల్స్ దాట్. ఈ రెండు ఛార్జీలు కూడా దాన్ని ఏం చేస్తాయి, రిపలే చేస్తాయి. సో ముందు ఈ రెండు ఛార్జెస్ని కలపాలి. అలాగే అప్పుడు మనం దీని మీద ఉన్న ఫోర్స్ రాయచ్చు. ఇది q0 అనుకున్నాం అనుకోండి, ఫోర్స్ ఎలా ఉంటుంది దీని మీద, ఈ విధంగా ఉంటుంది. లెట్స్ టేక్ దిస్ ఈజ్ F2, దిస్ ఈజ్ సెకండ్ ఛార్జ్ అని తీసుకుందాం, ఇది ఫస్ట్ ఛార్జ్ అని తీసుకుందాం. అలా కూడా తీసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇది ఎంతతో రిపల్ చేస్తుందో ఇది కూడా అంతతో రిపల్ చేస్తుంది. సేమ్ డిస్టెన్సెస్, సేమ్ ఛార్జెస్ కదా. సో ఎందుకు కన్ఫ్యూజను, కాబట్టి సేమ్ ఫోర్సే తీసుకుందాం. F, దిస్ ఈజ్ F అండ్ ఇది కూడా F, ఓన్లీ డైరెక్షన్ డిఫరెన్స్. దాని F ఎలా రాస్తాం మరి, ఈ రెండు ఛార్జీలు కలిపి దాని డైరెక్షన్లో గీయాలి, అది కూడా F. ఏ ఆప్షన్ ఎగిరిపోయింది, ఏ ఆప్షన్ ఈజ్ Y. ఓకే, అర్థమైందా. అది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఈ ఫోర్స్ రిజల్ట్ కావాలి కాబట్టి దీన్ని మనం రెండు ముక్కలు చేద్దాం. సో లెట్ us టేక్ x యాక్సిస్ అగైన్, మళ్ళీ x యాక్సిస్ తీసుకుందాం. ఇదేదో యాంగిల్ టీటా అనుకుంటే ఇది కూడా యాంగిల్ టీటాయే అవుతుంది. సో ఇది కూడా యాంగిల్ ఎంత, టీటానే, ఇది కూడా యాంగిల్ ఎంత, టీటానే. పాపం ఈ q0కి ప్లేస్ లేకుండా అయిపోతుంది. ఈ ఎఫ్ని రెండు ముక్కలు చేద్దాం. ఇటువైపు వచ్చేసి ఏముంటుంది, ఎఫ్ కాస్ టీటా, ఇటువైపుకి వచ్చేసి ఎఫ్ సైన్ టీటా. బి ఆప్షన్ -y. ఓకేనా. మరి ఈ ఎఫ్ని కూడా రిజాల్వ్ చేసేద్దాం. రిజాల్వ్ చేస్తే ఇటువైపు వచ్చేసి ఎఫ్ కాస్ టీటా, ఇటువైపు వచ్చి ఎఫ్ సైన్ టీటా. సో దీనికి 2f సైన్ టీటా అంటాను. సో రిజాల్వ్ చేసుకుంటే ఏమైంది, ఎఫ్ని రిజాల్వ్ చేస్తే మనకి పైకి 2f కాస్ టీటా, 2f సైన్ టీటా వచ్చింది, 2f సైన్ టీటా వచ్చింది. ఇటువైపు ఎఫ్ కాస్ టీటా, ఇటువైపు ఎఫ్ కాస్ టీటా, ఈ రెండు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. మనకు నెట్ ఫోర్స్ ఏంటి, ఓన్లీ 2f సైన్ టీటా, 2f సైన్ టీటా. దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్. సో F net force is equals to 2f into 2f. What is F? The repulsive force between Q0 and Q. Repulsive force between Q0 and Q అంటే Q0 by distance. ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఈ డిస్టెన్స్ ఎంత, a. ఈ డిస్టెన్స్ ఎంత, y. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, √a² ప్లస్ y². అంతేగా, హైపోటెన్యూస్ √side² ప్లస్ side². తర్వాత ఏంటిది, సైన్ టీటా. సైన్ టీటా అంటే ఆపోజిట్ బై డిస్టెంట్, అంటే y బై హైపోటెన్యూస్, y బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ హైపోటెన్యూస్, √a² ప్లస్ y². గాట్ ఇట్, రైట్. సో వాట్ ఈస్ F net ఫైనల్లీ, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2k, q0 బదులు నేను రాసుకోవచ్చు, q/2 రాసుకోవచ్చు. సో q²/2 ఇంటూ y బై రూట్ పోతే ఏమైపోతుంది, రూట్ పోతే a² ప్లస్ y². అది ఫైనల్గా నెట్ ఫోర్స్.
వాట్ నెట్ ఫోర్స్ ప్రపోర్షనల్ టు వైలో అడిగాడు. ఓకేనా, ఇక్కడ చూడండి డినామినేటర్ చూస్తే y ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ a. y ఈజ్ వెరీ వెరీ స్మాల్, ఇట్స్ కంపేరబుల్ టు కంపేర్ టు a వెరీ వెరీ స్మాల్. సో a square plus y square can be approximated to a square. సో ఇక్కడ a స్క్వేర్కి మనం అప్రాక్సిమేట్ చేయొచ్చు. 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. f net ఈజ్ ఈక్వల్స్ టు kq square by a square into y. అంటే ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్? k కాన్స్టెంట్, q కాన్స్టెంట్, a కాన్స్టెంట్. వాట్ ఈజ్ f net ప్రపోర్షనల్ టు y? సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ f net proportional to y. So option number A. Answer is A. JEE means 2013 23rd April ఎగ్జామ్లో ఇచ్చారు. A liquid drop having 6 excess electrons is kept stationary under uniform electric field. ఒక డ్రాప్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టేషనరీ పెట్టాడండి. ఇది పెట్టగానే మనం డిస్కస్ చేసాం. ఒక ఫేమస్ కేసు ఏంటి, ఒక ఛార్జ్ క్యూని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి ఉంచాడు. అది బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇట్స్ వెయిట్ విల్ బి బ్యాలెన్స్డ్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏంటి? క్యూఈ. ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పుకున్నాం. సో ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటన్నాడు? ఏ లిక్విడ్ డ్రాప్ హ్యావింగ్ 6 ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కెప్ట్ స్టేషనరీ అండర్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు? 25.5 kV/m². ది డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ ఈస్ గివెన్, రో ఇచ్చాడు డెన్సిటీ. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది డ్రాప్ యొక్క రేడియస్ అడుగుతున్నాడు. నెగ్లెక్ట్ బియాన్సీ ఫోర్స్. సో నేను ఇక్కడ బియాన్సీ ఫోర్స్ తీసుకోవట్లేదు, అర్థమైందా? అది. సో ఆప్షన్స్ ఇచ్చాడు రేడియస్కి. ఎప్పుడైతే మనం కెప్ట్ స్టేషనరీ అన్నాడో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, వెంటనే మనం ఏం చెప్పాలనుకున్నాం? ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ అని చెప్పేసాను. సో క్యూఈ ఈజ్ ఈక్వల్స్ టు mg. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఛార్జ్? దిస్ సెడ్ 6 ఎక్సెస్ ఎలక్ట్రాన్స్. ఒక్క ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? స్మాల్ ఈ. 6 ఎలక్ట్రాన్స్ అంటే 6e ఇంటూ క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మాస్. మరి డెన్సిటీ, మాస్ ఇవ్వలే, ఏమి ఇచ్చాడు? డెన్సిటీ ఇచ్చాడు. మరి డెన్సిటీకి మాస్కి రిలేషన్ అంటే మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ఏ స్ఫియర్ ఏంటి? 4/3 πr3. క్యాపిటల్ ఆర్ తీసుకుందాం, ఎందుకంటే అదే క్వశ్చన్ కాబట్టి. క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ సి. దే ఆర్ ఆస్కింగ్ రో. సో రో ఈజ్ ఈక్వల్స్ టు 3 6 18 e by 4π కిందకు వచ్చింది. 4π రో g హోల్ టు ది పవర్ 1/3. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద రో. రో కదా ఇది కావాల్సింది, మనకి ఆర్ కదా, డెన్సిటీ కాదు, ఆర్ కావాలి, రేడియస్ కావాలి. సో రేడియస్ ఆర్ క్యూబ్. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్నిటి తీసుకొచ్చేసాను, క్యూబ్ అటు తీసుకెళ్తే 1/3 అయింది. ఇప్పుడు మనకి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ ఈ అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 charge of the electron, and E is given as 25.5 kilovolt. So 25.5 kilo అంటే 10 cube volt, అది కూడా అయిపోయింది. బై 4π అంటే 4 ఇంటూ 3.14 ఇంటూ డెన్సిటీ ఎంత? 1.26 ఇంటూ 10 cube ఇంటూ G 9.8 whole to the power 1/3. Do this calculation, you get a 7 point change. That means you get B option, 7.8 approximately. You actually get like a 7.74 like that. So 8 into 10 to the power -7 meters. Date. Okay, question JEE Main 2013 25th April ఆన్లైన్ ఎగ్జామ్లో ఇచ్చారు. ది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఎ థిన్ ఛార్జ్డ్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ సిగ్మా. డిస్క్ గురించి అడుగుతున్నారు. డిస్క్ గురించి మనం ఈక్వేషన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ డిరైవ్ చేసాం. అది మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదంటే కార్డ్స్లో వదిలేస్తాం, కార్డ్స్ నుంచి చూడొచ్చు మీరు. ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఈజ్ σ/2ε0. With respect to the field at the center, the electric field along the axis at a distance r from the center of the disk is reduced by this percentage, reduced by that percentage, అలా ఇచ్చారు. అంటే సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ σ/2ε0 ఇచ్చేశారు.
దాంతో కంపేర్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు దట్ ఫీల్డ్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ది యాక్సిస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్. ఒక యాక్సిస్ మీద ఆర్ డిస్టెన్స్లో ఉన్న ఫీల్డ్ని సెంటర్ దగ్గర ఉన్న ఫీల్డ్ని కంపేర్ చేయమంటున్నారు. ఫస్ట్ ఒక డిస్క్ ఉంది అంటే ఆ డిస్క్కి రేడియస్ ఆర్ ఉంది. ఎక్స్ అనే డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమనుకున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఈ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసాం. కార్డ్స్లో వదిలేస్తాను, వీడియో చూడవచ్చు. 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ది ఆన్ ఏ యాక్సిస్ ఆఫ్ డిస్క్. సెంటర్ దగ్గర ఏమి ఇచ్చాడు, ఈసీ. సెంటర్ దగ్గర అంటే ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ 0 పెడితే నీకేం వస్తుంది సెంటర్ దగ్గర, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అదే ఇచ్చాడు వాడు కూడా. కానీ ఎక్కడ అడుగుతున్నాడు, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ దగ్గర కంపేర్ చేయమంటున్నాడు. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ దగ్గర కంపేర్ చేయమంటున్నాడు. సో ఈ ఎట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ ఆర్ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ బదులుగా ఆర్ఏ వస్తుంది. సో ఇది చూస్తే √2 వస్తుంది 1/√2, ఎందుకంటే ఇక్కడ √2 ఆర్ వస్తుంది కాబట్టి ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే 1/√2 వస్తుంది. సో ఈఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ 1/√2. నౌ వీ వాంట్ టు కంపేర్ దిస్ అండ్ దిస్. ఇది ఎంత తగ్గింది దీనికన్నా అని అడుగుతున్నాడు. ఎంత పర్సంటేజ్ తగ్గింది అంటే ఏం చేయాలి, ఈఆర్ మైనస్ ఈ సెంటర్ ఇంటూ ఈ బై ఈ సెంటర్ ఇంటూ 100%. ఏదైనా ఎంత తగ్గింది ఎంత పెరిగింది అంటే డిఫరెన్స్ బై ద రిఫరెన్స్ ఇంటూ 100. డిఫరెన్స్ బై ద రిఫరెన్స్ ఇంటూ 100. దీంతో కంపేర్ చేస్తున్నాం, దాని ప్రకారం రిఫరెన్స్ తీసుకోవాలి. అర్థమైందా? అది రైట్. ఈ ఫార్ములా జాగ్రత్త బాక్స్లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాలి. అది డిస్క్ ఫార్ములా. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసాము, ఇది ఒకటి కదా పోతుంది, నీకు మిగిలేదేంటి 1/√2. సో దిస్ థింగ్ న్యూమరేటర్లో చూస్తే మైనస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ 1/√2 బై డినామినేటర్ ఏంటి ఈసీ అంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ ఇంటూ 100. సో మైనస్ 1/√2 ఇంటూ 100%. మైనస్ 1/√2 అంటే 1/√2 ఎంత, 0.707. సో మైనస్ 0.707 ఇంటూ 100. So what do you get? Minus 70.7%. Option A. So answer is A. Right. Okay na? Not just. ఈ క్వశ్చన్ చూడండి, ఇది జేఈ మెయిన్స్ 2013 9th April ఆన్లైన్ ఎగ్జామ్లో ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూద్దాం. 2 balls of same mass and equal charges are hung from a fixed support by threads of length L. సో ఈ అరేంజ్మెంట్ మనకు తెలిసిందే. ఏంటి, ఒక ఫిక్స్డ్ సపోర్ట్ నుంచి ఎల్ లెంత్ ఉన్న థ్రెడ్స్ యూజ్ చేసి 2 ఛార్జెస్ని ఇలా హ్యాంగ్ చేస్తే అవి 2 కాస్త డిస్టెన్స్లో సపరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డిస్టెన్స్లో సపరేట్ అయినాయి. లెంత్ ఆఫ్ దిస్ థ్రెడ్స్ ఏమన్నాడు, ఎల్ అన్నాడు. ఎట్ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం ఇక్కడికి వచ్చి సపరేట్ అయ్యి ఆగిపోతాయి కదా, దాన్ని ఈక్విలిబ్రియం అంటాం. అవి మూవ్ అవ్వవు, అక్కడికి వచ్చి ఉంటాయి. ఇది దీన్ని రిపల్ చేస్తుంది, ఇది దీన్ని రిపల్ చేస్తుంది. ఇది ఈ ఈక్విలిబ్రియం దగ్గర సపరేషన్ ఎక్స్ అయితే వాట్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు అంటే ఈ ఎక్స్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఎక్స్కి ఎల్కి రిలేషన్ అడుగుతున్నాడు. అర్థమైందా? లెట్ us టేక్ అండ్ యాంగిల్ ఈజ్ వెరీ స్మాల్. సో దిస్ యాంగిల్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. రైట్. సపరేషన్ ఎంత, ఎక్స్. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, x/2 అవుతుంది సెంటర్ నుంచి. ఈ డిస్టెన్స్ x/2. రైట్. ఈ క్యూని రిపెల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద రిపెలింగ్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ Fe. దీని వెయిట్ యాక్ట్ చేస్తుంది mg కిందకి. దీని మీద టెన్షన్ T ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ y యాక్సిస్ x యాక్సిస్ తీసుకున్నాం. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇది టీటా అయితే ఇది కూడా ఎంత, టీటానే. అప్పుడు ఇదేమవుతుంది, కాంపోనెంట్ T cos θ. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, T sin θ. ఇప్పుడు ఈ బాడీ ఎక్కడ ఉంది, ఈక్విలిబ్రియంలో ఉంది. ఈక్విలిబ్రియంలో ఉందంటే అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్, రైట్ ఫోర్స్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఫోర్స్. లెఫ్ట్ ఫోర్స్ ఏంటి, T sin θ ఈజ్ ఈక్వల్స్ టు Fe, రైట్ ఫోర్స్. Fe అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ వాట్, Q అండ్ Q. సో K Q ఇంటూ Q అంటే Q² బై డిస్టెన్స్ స్క్వేర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్, x స్క్వేర్.
that is FE, electrostatic force. And upward force equals to downward force. Upward force is T cos theta equal to mg. ఫైన్ ఎనఫ్. ఇప్పుడు టీ అవసరం లేదు మనకి, టీ తీసేయాలి. టీ తీసేయాలంటే రెండింటిని ఏం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే tan theta is equals to kq square by mg x square. kq square by mg x square. మరి tan theta అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్. కానీ ఎడ్జసెంట్ ఉందా మన దగ్గర, లేదు. కానీ కనుక్కోవచ్చు, పైథాగరస్ అప్లై చేసి కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ యాంగిల్ వెరీ స్మాల్ అన్నాడు కదా, కనుక్కోవాల్సిన పని లేదు. tan theta ప్రపోర్షనల్ టు tan theta అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు sin theta. అర్థమైంది. ఎప్పుడైతే టీటా వెరీ స్మాల్ అన్నామో tan theta ఈజ్ అప్రాక్సిమేట్లీ ప్రపోర్షనల్ టు sin theta. కాబట్టి x/2/L రాసేసుకోవచ్చు, అంటే ఆపోజిట్ బై హైపర్టెన్యూస్ రాసేసుకోవచ్చు. సో రాసేసామనుకోండి x/2/L అంటే x/2L ఈజ్ ఈక్వల్స్ టు kq స్క్వేర్ బై mg x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇటు వచ్చింది అనుకోండి x3. ఎల్ అటు వెళ్తే ఎల్లో, ఓకే. మిగతా అన్ని కాన్స్టెంట్లే కదా, అంటే ఇమీడియట్గా మనం ఏం చెప్పొచ్చు, x³ ప్రపోర్షనల్ టు ఎల్ అని చెప్పచ్చు. ఈ ఎక్స్ ఇటు వచ్చేసింది అనుకోండి x² అవుతుంది. మిగతా అన్ని కాన్స్టెంట్సే కదా, సో ఎల్ అటు వెళ్ళింది అనుకోండి x³ ప్రపోర్షనల్ టు ఎల్ అనొచ్చు, అంటే x ప్రపోర్షనల్ టు L⁻⁴. సో విచ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ డి. క్వశ్చన్ జేఈ మెయిన్ 2014 9th April ఆన్లైన్ ఎగ్జామ్లో ఇచ్చారు. చూడండి, ది magnitude of the average electric field normally present in the atmosphere just above the surface of the earth is 150 Newton per Coulomb directed inward towards the center of the earth. అంటే అర్థం ఏంటి, ఎర్త్ సర్ఫేస్కి దగ్గరలోనంట లోపలికి, ఎర్త్ లోపలికి ఇన్వర్డ్ అన్నాడు కదా, ఇన్వర్డ్ టువర్డ్స్ ద సెంటర్కి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటాడు. ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటున్నాడు, ఈజ్ ఈక్వల్స్ టు 150 Newton per Coulomb. అంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే దెన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఛార్జ్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ మీద ఎంత ఛార్జ్ క్యూ ఉంది అంటున్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లోపలికి వస్తున్నాయి, మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి వస్తుంది అంటే ఛార్జ్ నెగిటివ్ అవ్వాలా పాజిటివ్ అవ్వాలా, నెగిటివ్ అవ్వాలి. అంటే ఆల్రెడీ మనం ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ కరెక్ట్ అవుతాయి. ఓకేనా, సో అది కనుక్కోవాలి అంటే మనకి సర్ఫేస్ మీద ఈ ఉన్నప్పుడు ఎంత ఫార్ములా తీసుకోవాలి. ఏదైనా ఒక కండక్టర్కి సర్ఫేస్ మీద ఈ ఉంది అంటే ఫార్ములా ఏం తీసుకుంటాం, σ/ε. వాట్ ఈస్ దట్, సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ కండక్టర్. ఒక కండక్టర్కి సర్ఫేస్ మీద ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు అంటే σ/ε0. అది మనం డిరైవ్ చేసాం. మీరు చూడకపోతే ఆ వీడియో కార్డ్స్లో వదిలేస్తాను, చూడవచ్చు. రైట్. సో దీని ప్రకారం సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ε0 ఇంటూ ఈ. దే ఆర్ ఆస్కింగ్ క్యూ. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇంటూ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఎర్త్ అంటే 4πRE². RE అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్. అది ఆల్రెడీ ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో. ε0 ఇచ్చాడు, అలాగే మరి ఈ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేసేచ్చు. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ε0 ఈ 4πRE². సో ε0 బదులేమో వాడు ఇచ్చిన 8.85 ఇంటూ 10⁻⁻12 వాల్యూ, ఈ బదులేమో 150, అలాగే 3.14 ఇంటూ RE². RE ఎంత ఇచ్చాడు, 6.37 ఇంటూ 10⁻6 హోల్ స్క్వేర్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే అప్రాక్సిమేట్గా -680 కిలో కూలుంబ్ వస్తుంది. సో ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. జేఈ మెయిన్స్ 2015 10th Aprilలో ఇచ్చారు ఆన్లైన్ ఎగ్జామ్. ఏమి ఇచ్చాడు, ఒక డిస్క్ ఇచ్చాడు. డిస్క్ లోపల ఒక హోల్ ఉంది. ఓకేనా, హోల్ రేడియస్ ఎంత, ఏ. డిస్క్ రేడియస్ బి. బి ఈజ్ ఈక్వల్స్ టు 2a అన్నాడు. అంటే అర్థం ఏంటి, 2a డిస్క్ ఉంటే అందులో ఏ రేడియస్ ఉన్న హోల్ ఉంది. ఈ డిస్క్ మీద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఉంది. సిగ్మా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఉంటే ఫీల్డ్ ఎట్ హెచ్. హెచ్ ఏంటి, ఇది యాక్సిస్ ఆఫ్ ది డిస్క్.
డిస్క్ ఇలా ఉంటే దాని యాక్సిస్ మీద హెచ్ హైట్లో ఉంది. ఆ హెచ్ అనేది చాలా చాలా తక్కువ ఏతో కంపేర్ చేస్తే. సో యూ కెన్ నెగ్లెక్ట్ సమ్ టైమ్స్ హెచ్ వెన్ యూ కంపేర్ విత్ ఏ, ఎందుకంటే హెచ్ అనేది చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి. మనకు ఒక డిస్క్ల గురించి ఒక ఫార్ములా తెలుసు. డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్ ఉందనుకోండి, యాక్సిస్ మీద ఎక్స్ డిస్టెన్స్లో ఎంత ఫీల్డ్ ఉంటుంది అంటే ఏం తెలుసు మనకి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై 2ε0 ఇంటూ 1 - x/√r² + x². ఇది మనం డెరైవ్ చేసాం. మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు చూసుకోవాలి. రైట్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ది డిస్క్. ఈ డిస్క్ రేడియస్ ఎంత, బి అంటే ఎంత 2a. సో ఒకవేళ 2a పెట్టి చూద్దాం డిస్క్కి. ఓకే, సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్స్ సిగ్మా బై 2ε0 1 - 2a/√2a², this is h by 2a² + h². ఇదేంటిది, మొత్తం డిస్క్ బి అనేది ఉండి మనకు ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత వస్తుంది, కానీ బి మొత్తం లేదుగా, ఒక హోల్ చేసేసాం. సో ఆ హోల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసేయాలి ఇందులోంచి, ఆ హోల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసేయాలి. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంప్లీట్ బి ఫర్ కంప్లీట్ బి. మరి కంప్లీట్ ఏకి అడిగితే సిగ్మా బై 2ε0 1 - h/√a² + h². ఇది కంప్లీట్ ఏకి, కానీ అక్కడ ఏ లేదు, బిలోంచి ఏ తీసేయబడింది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, బి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నుంచి ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసేయాలి. అర్థమవుతుంది? అది తీసేసే ముందు ఇక్కడ ఇది వాడదాం, హెచ్ లెస్ దెన్ ఏ అన్నాడంటే వీ కెన్ నెగ్లెక్ట్ దీస్ టర్మ్స్. నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, సిగ్మా బై 2ε0 1 - h/2a. అలాగే ఇక్కడ ఏమొస్తుంది, సిగ్మా బై 2ε0 1 - h/a. రైట్, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తామనుకో, ఇందులోంచి తీసేస్తాం, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమంటుంది చూడండి, మైనస్ సిగ్మా h బై 2ε0 2a, అలాగే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సిగ్మా h బై 2ε0 a. సో ఏమొస్తుంది, సిగ్మా బై 2ε0 బయట ఆలోచించు, హెచ్ అన్ని కామన్ తీసేస్తే సిగ్మా h బై 2ε0 a కామన్ తీసేస్తే మనకి -1/2 + 1 వస్తుంది. అంటే ఎంత, +1/2. మల్టిప్లై చేస్తే సిగ్మా h బై 4ε0 a ఇస్ ద ఆన్సర్. నోట్ చేసుకో.